సో మీరు చిరంజీవి గారితో కూడా విశ్వంబర్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఒక దేవకన్యలా. లేదండి, నేను విశ్వంబరాలు లేదు. లేదా? సో ఆ రూమర్ చాలా బాగా స్ప్రెడ్ అయింది. ఎక్సైటింగ్ గా అనిపించింది ఎలా ఐ వుడ్ ఉండబోతుంది లవ్ టు వర్క్ విత్ హిమ్, కానీ విశ్వంబరాలు లేదు నేను. నో ఇష్యూస్ ఆన్సూన్ త్వరలో డెఫినెట్ గా అవకాశం అయితే డెఫినెట్ గా నేను చేస్తాను. సో విక్రమ్ గారితో అంటే అది కూడా నేను లేదు, అది ఐ డోంట్ థింక్ సో. సో మీ ఫ్యాన్స్ ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు స్టార్ హీరోస్ తో చేయాలని కోరుకుంటున్నారు. అవునండి, నేను కూడా వెయిటింగ్. ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే, ఒక మంచి క్యారెక్టర్ అయితే డెఫినెట్ గా నేను చేస్తాను. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి నవీన్ పోలిశెట్టి గారు మంచి స్పాంటినిటీ ఉన్న మనిషి, మంచి యాక్టర్. అంతేకాకుండా ఈ మూవీ రచయితగా కూడా మారారు, పాటలు కూడా పాడుతున్నారు చూస్తున్నాం. ఆయన డైరెక్షన్ మాత్రం ఎందుకు వదిలేసాడంటారు? అది ఐ థింక్ సూన్ అది కూడా చేస్తారు, ఏమో ఐ డోంట్ నో. కానీ యా, ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఈజ్ వెరీ ఫన్. అంటే మొత్తం మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకు, అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను నేను. అండ్ కామిక్ టైమింగ్ గురించి కూడా చాలా న్యూ ఎక్స్పీరియన్స్ నా కోసం, నేను కూడా చాలా నేర్చుకున్నా ఈ విషయంలో. అండ్ ఈ సినిమాతో ఒక 1 year ట్రావెల్ చేశాను. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మీరు సీనియర్ హీరోస్తో చేశారు, యాజ్ వెల్ యాజ్ మీ కో స్టార్స్ యంగ్ జనరేషన్ తోటి కూడా చేశారు. జనరల్లీ సీనియర్ స్టార్స్ అందరూ కూడా యంగ్ జనరేషన్ హీరోయిన్లతోటి పేర్ చేస్తున్నప్పుడు ఏజ్ రిలేటెడ్ డిస్కషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ మీరు ఇవేవి పట్టించుకోకుండా బోత్ ఏజెస్ వాళ్ళతోటి కూడా సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ని? అదే అండి, ఇందాక కూడా చెప్పాను, అది నాకు స్టోరీ ముఖ్యం. ఫర్ మీ ద స్టోరీ ఇస్ ద హీరో. అంటే ఈ స్టోరీలో నా రిక్వైర్మెంట్ అయితే, నేను ఫిట్ అయితే డెఫినెట్గా నేను చేస్తా. నా ఎంత అది ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ నేను ఎవరు ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అంటే హీరో ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, అది డైరెక్టర్కి మైండ్లో ఉంది. ఓకే, ఈ క్యారెక్టర్కి ఈ హీరోయిన్ ఫిట్ ఉంది, నేను చేస్తా. అది ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్, మై జాబ్ ఇస్ టు యాక్ట్ అండ్ బీ కన్విన్సింగ్ టు ద క్యారెక్టర్, అంతే. దట్ ఈస్ మై ఓన్లీ జాబ్, దట్ ఈస్ వాట్ ఐ ఓన్లీ థింక్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.